హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి సో హెల్తీ స్నాక్స్ ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలు ఏమైనా అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా హెల్తీగా, చాలా టేస్టీగా తినేస్తారు. అలాంటి ఈ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన మురుకులు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక అర కేజీ వరకు జొన్న పిండిని తీసుకోవాలి. నేను ప్యాకెట్లో దొరికే పిండిని వాడుతున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఆడించుకున్న పిండినైనా సరే వాడచ్చు. అలాగే మన జొన్న మురుకులు అనేవి మంచి రుచిగా రావడం కోసం 1 కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని తీసుకోవాలి ఫ్రెండ్స్, మంచి రుచిగా వస్తాయి. అలాగే టీ స్పూన్ వరకు వాము, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలి. అలాగే ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు, కారం, కాస్త ఇంగువని కూడా ఇందులో వాడదాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దామా. మన జొన్న మురుకులు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా గ్రైండింగ్ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా తీసుకున్న పుట్నాల పప్పు, ధనియాలు, జీలకర్రని కూడా వేసి ఫైన్గా, చాలా ఫైన్గా, ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్ పిండిలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా, ఎక్కడ కూడా ధనియాలు, జీలకర్ర పలుకు అనేది తెలియకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న జొన్న పిండిని జల్లించుకోవాలి. జల్లించుకోవడం కోసం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బ్యాష్ని తీసుకుని ఇందులోకి స్టెయినర్ని తీసుకోవాలి. ఇలా తీసుకుని మనం తీసుకున్న పిండిని మొత్తం జల్లించి తీసుకుందాం. చూస్తున్నారు కదా, పిండి అనేది ఎప్పుడైనా ఏం ప్రిపేర్ చేసుకున్నా మనం బయట నుంచి తెచ్చుకున్న పిండిని ఖచ్చితంగా జల్లించే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండడం కోసం స్టోర్ చేస్తారు కదా, అందులో ఏమైనా సరే ఉండొచ్చు ఫ్రెండ్స్. సో అందుకనే మనం ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసే తీసుకోవాలి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు మిక్స్ని ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది జల్లించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చాలా ఫైన్గా గ్రైండ్ చేశాను. ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు కారాన్ని తీసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. మీ రుచికి తగ్గట్లుగా మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో కాస్త ఇంగువని కూడా వాడదామని చెప్పాను కదా, ఇంగువని కూడా ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇందులో వేసాను ఫ్రెండ్స్ నేను. ఈ విధంగా ఇంగువని కూడా తీసుకున్న తర్వాత మనం తీసుకున్నవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అలాగే మనం ముందుగా తీసుకున్న వాముని కాస్త చేత్తో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రష్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఇందులో కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా చక్కగా పిండిలో ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే నేను కలుపుకుంటున్నానో అదే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇంట్లో జొన్నపిండి ఉన్నప్పుడు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు జనరల్గా చేసుకునే మురుకులే కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉండడంతో పాటు చాలా హెల్తీ కూడా. అలాగే ఫ్రెండ్స్, ఈ పిండిని కలపడానికి ఖచ్చితంగా వేడి నీళ్ళే వాడాలి ఫ్రెండ్స్. మనం జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి బాగా చక్కగా గుల్లగా కరకరలాడుతూ రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. వేడి నీళ్ళతోనే పిండి అనేది కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా సాఫ్ట్గా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా కలపకూడదు ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు వెంటనే మనం మురుకుల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే మీకు టైం ఉంది అనుకుంటే జస్ట్ ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒక 10 నిమిషాలు పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. 10 నిమిషాలు పక్కన పెట్టాక మనం మురుకుల్ని ప్రిపేర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మనం మురుకులు అనేవి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. 10 నిమిషాలు పెట్టకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, పెడితే ఇంకా బాగా వస్తాయి. ఈ విధంగా పిండిని తీసుకోవాలి. మనం జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగానే వస్తాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం జంతికలు చేసుకుంటాం కదా, అంటే మురుకులు చేసుకుంటాం కదా, ఆ మేకర్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టాను ఫ్రెండ్స్. నేను స్టార్ రోల్ ఉన్న మేకర్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని వేసుకుని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగానే నేను దీంట్లో ఆయిల్ అనేది గ్రీస్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇందులో సరిపడా పిండిని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని పెట్టుకోవాలి. థ్రెడ్స్ అనేవి టైట్ చేసుకుని మురుకుల్లాగా వెత్తుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దామా. మరి మన మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం
ముందుగా నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ముందుగానే పెట్టి హీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అనేది కాస్త మీడియం హీట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి చిన్న పిండి ముద్ద అనేది వేసి చూడాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది లేదన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది పిండి ముద్ద వేసినప్పుడు. చూస్తున్నారు కదా, ఈ విధంగా బబుల్స్ లాగా వస్తుంది కదా. ఇలా వస్తున్నప్పుడు మురుకుల్ని ఇందులో ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి మనం కట్ చేయాల్సిన అవసరం లేకుండానే అవి ఎంత బాగా పడుతున్నాయో కదా. లేదా మీకు రౌండ్గా చక్రంలాగా గనక పడితే మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కత్తిరితో కట్ చేస్తూ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా స్టిక్స్ లాగా వస్తాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో హెల్దీ కూడా, పిల్లలు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మనం జొన్న పిండితో చేస్తున్నాం కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అని ఆలోచించకండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటాయి. అలాగే ఖచ్చితంగా ఇవి వేసిన తర్వాత ఇందులో ఉండే బబుల్స్ అనేవి, అంటే నురగలాగా వచ్చింది మొత్తం తగ్గి క్రిస్పీగా వేగేలాగా వేయించుకుంటేనే బాగా కరకరలాడుతూ వస్తాయి. మీరు కంగారు పడి తీసేశారు అంటే మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్, కరకరలాడుతూ రావు. గమనించుకుని చేసుకుంటే చాలా రుచిగా మన స్నాక్ అనేది రెడీ అవుతుంది. మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా అదే విధంగా వేసుకుందాం. ఎక్కువసేపు వేయించుకోవాలి, అప్పుడే బాగా చక్కగా వేగుతాయి. అలాగని హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే బాగా వేగుతాయి లోపలి వరకు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పడుతుందో కదా. ఇలా మొత్తం వేయించి తీసుకుంటే మన హెల్దీ సో హెమ్మీ అయిన జొన్నపిండి మురుకులు స్నాక్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేయడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సోయా స్టిక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, పిల్లలు ప్యాకెట్స్లలో దొరికే సోయా స్టిక్స్ వైపు పరిగెడుతూ ఉంటారు కదా. అలాంటి వాటిని తిననివ్వకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.